హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. విశ్వాసులు మనం దబక్కుని వచ్చేస్తుంది నోట్లో నుంచి ఆ బూతు మాట, నోట్లో నుంచి ఆ పాత మాటలు, ఆ పాత బుద్ధులు, ఆ పాత స్వభావాలు తుస్సులు వచ్చేస్తుంటాయి. మనం దేవునితో సహవాసం పోగొట్టుకున్నప్పుడు, ఉద్రేకంతో ఉన్నప్పుడు పొరపాట్లు చేయటం సహజమే. ఆ పాత స్వభావాలు తొంగి చూస్తుంటాయి. ఎంతసేపట్లో ఒక తప్పు చేశావు కాబట్టి అనుకోకుండా ఇష్టపూర్తిగా క్రైస్తవుడు తప్పు చెయ్యడు. దేవుని వలన పుట్టినవాడు పాపమో చేయడు, కానీ పాపంలో పడతాడు. గొర్రెపిల్లని తీసుకెళ్ళి బురద గుంటలో వేసామనుకోండి, వేసి చూడండి, కావాలంటే కొనుక్కొని వేయండి. ఎవరిదాన్ని వేస్తే మళ్ళీ వాళ్ళు తిడతారు మిమ్మల్ని. ఆ బురద గుంటలో హాయిగా గుర్రు గుర్రు అని ఉంటుంది. అది ఎంత తొందరగా ఎగిరి ఆ జుట్టంతా ఇలా ఎదిల్చుకుంటూ దూరంగా పారిపోద్ది. అది శుద్ధీకరించబడే వరకు దానికి నెమ్మది ఉండదు. అదే ఒక పంది పిల్లని తీసుకెళ్ళి ఆ బురద గుంటలో వెయ్యండి. థ్యాంక్ యూ బ్రదర్. ఎన్ని రోజులైందో, అబ్బా గుర్రు రా ఇంటికి పోదాం, నువ్వు పాపి పాపంలో పరవశిస్తాడు, క్రైస్తవుడు పాపంలో ఉండలేడు. దావీదు పొరపాటున పాపంలో పడ్డాడండి. మనశ్శాంతి లేదు. ఇంకా అయ్యా నన్ను కడుగు, నా పాపం పోయినట్లుగా నన్ను బాగా శుద్ధి చేయి, నీ ఎదుట నేను పాపం చేస్తున్నాను, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, మళ్ళీ నాకు రక్షణానందము కలుగచేయి, సమ్మతి కలిగ మనసు దయచేయి, హృదయంలో యథార్థత దయచేయి. 51వ కీర్తన చదవండి. ఎలాగూ రొప్పి రొప్పి గింజుకొని ప్రలాపించి పశ్చాత్తాపడ్డాడో చూస్తున్నామండి. విరిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి, ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తానని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దావీదు క్షమించబడ్డాడు. దావీదు తప్పు చేశాడు కాబట్టి నేను చేస్తాననే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దావీదు పశ్చాత్తాపడి ఎంత గొప్ప విడుదలను పొందాడో మీరు నిజంగా గమనిస్తే, పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు చేశాడు కాబట్టి పశ్చాత్తాపమే మందండి. రోడ్డు మీద కింద పడ్డప్పుడు ఎప్పుడు లేస్తారు చెప్పండి? కాలు జారింది, పడ్డారండి. ఏంటి బ్రదర్ ఎప్పుడు పడ్డావు? 3 నెలలు అయింది బ్రదర్. అక్కడే ఉంటావా రోడ్డు మీద 3 నెలలు? ఎవరు నాకు చెయ్యవలేదని ఉంటావా పోని? అంబులెన్స్ రాలేదని అక్కడ కూర్చొని ఉంటావా పోని? మీకు తెలుసో తెలీదో, ఎముక ఇరిగిపోయినా సరే వాడు ఎంత ఫాస్ట్గా పడ్డాడో అంత వేగంగా లేచి నిలబడతాడు. కరెక్ట్ అన్నా కూడా అప్పుడు తెలుస్తుంది మళ్ళీ నిలబడటానికి శక్తి లేదని. ఏంటంటే పాపంలో క్రైస్తవుడు తప్పు చేస్తే ఒక్క క్షణం నువ్వు నాయనా నన్ను క్షమించుమన్న రోజు నిన్ను దేవుడు శుద్ధీకరిస్తాడు. ఇక్కడ యవనస్తులందరినీ ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను. మీ జీవితంలో ఒకేసారి వచ్చే యవ్వనం మళ్ళీ మళ్ళీ రాదు. మీ యవ్వనాన్ని వృధాపరుచుకుంటే మళ్ళీ తిరిగేది మీ జీవితంలో. యూ విల్ నెవర్ బీ 21 years old నెక్స్ట్ ఇయర్. ఈ సంవత్సరంలో ఉన్న వయసు నెక్స్ట్ ఇయర్ లేదు, నీకు మళ్ళీ రాదు. నువ్వు ఎంత తొందరగా ప్రభువుకు నీ జీవితం అప్పగించుకుంటే అంత ఎక్కువగా దేవుని సేవలో వాడబడతావు. నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను. 19th yearలో ప్రభువుకి నా జీవితం ఇచ్చుకున్నా. అది ఇంకా ఈ రోజు వరకు కొనసాగించే దేవుని కార్యసిద్ధి నాలో క్రియాశక్తిని ఇస్తూ మూలాన ఆగకుండా సాగుతున్నా. 120 మంది చేసిన ప్రార్థన ద్వారా బూదిగంతముల వరకు ఆయన సువార్త విస్తరించింది. ఇక్కడ నిక్కచ్చైన వాక్యానుసారంగా జీవించి ప్రభు బలలో పాలు పంపులు పొందే వారందరూ నేను ఆయన సొత్తు అని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మీ హృదయాలను దేవునితో సరిచేసుకుంటూ దేవుని ప్రణాళికలు ఎరిగితే అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. వందనాలయ్యా, వందనాలేసయ్యా, నాలాంటి వారి కొరకు సిలువ మీద నీవు చేసిన యాగము కొరకు వందనాలయ్యా. నా నిందను భరించిన యేసయ్యా, నా అవమానాన్ని భరించిన యేసయ్యా, నా సిగ్గును భరించిన యేసయ్యా,
నా చేతులతో చేసే దోషము కొరకు నీ చేతుల్లో శీలను కొట్టబడగా, నా పాదములు తిరిగిన తిరుగుళ్ళ కొరకు నీ పాదాలలో మేకలు కొట్టబడి నా శిక్షను భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా ఆలోచనలు పరిశుద్ధపరిచాడు, నా కొరకు రక్తము చెందిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా చెడిపోయిన హృదయం కొరకు నీ డొక్కలో పొడవబడింది, నా కొరకు యాగమైన యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. నీవు పొందిన దెబ్బల వల్ల ఉన్న స్వస్థత నాకు దయచేయి. నీవు చింతించిన రక్తంలో ఉన్న పాప విమోచన కలిగిన మా హృదయాలు శుద్ధీకరించబడుటకు పరిశుద్ధాత్మను మా మధ్య కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. కల్వరి ప్రతిధ్వని